హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో న్యూ డిజైనర్ సారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. శ్రీజాను టెక్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామా? గ్రీన్, అలాగే దానికి రెడ్ కలర్ పళ్ళు ఇచ్చారు, ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు. ఇది మిడిల్లో అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ జరీతో చెక్స్ లాగా వచ్చే విధంగా తీసుకున్నారనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి జరీ లైన్స్ చెక్స్తో వచ్చింది. దాంట్లోనే మనకి ఒక కలసం టైప్లో ఒక చిన్న బుటీస్ కూడా ఇచ్చారనమాట. అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే కవర్ చేశారు. ఈ పళ్ళుకి మనకి టూ సైడ్స్ ఎడ్జెస్ వచ్చేసి మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఇది కూడా మనకి డబుల్ బోర్డర్ స్టైల్లో వచ్చింది. ఒక బోర్డర్ వచ్చేసి మనకి ఒక సన్నటి క్రీపర్కి ఒక ఫ్లవర్ డిజైన్ అటాచ్ చేస్తూ వచ్చిందనమాట. ఇంకొకటి వచ్చేసి ఇంకొక డిఫరెంట్ ఫ్లవర్ షేప్తో తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ని రిపీట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. టోటల్ శారీ బోర్డర్ చూసినట్లయితే కొంచెం వేరియేషన్ చూపించారు. మనకి కొంచెం డల్ ఫినిషింగ్తో కనిపిస్తుంది అనమాట ఈ జరీ అంతా కూడా. దాంట్లోనే కొంచెం మనకు ఒక డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు. అంటే మొత్తం లోపలంతా కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్తో జరీతో డిజైన్ చేసేసి దాని అవుట్లైన్ అంతా కూడా ఇక్కడ పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారో సేమ్ కలర్ కనిపించే విధంగా వచ్చింది. మళ్ళీ టూ సైడ్స్ ఎడ్జెస్ ఒక చిన్న సన్నట్ లైన్, ఓన్లీ కడ్డీ స్టైల్లో కాకుండా ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ మెరూన్ కలర్ బోర్డర్ సేమ్ డిజైన్తో కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఒక సన్నటి ఫ్లవర్తో మనకి క్రీపర్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. దాంట్లో కూడా ప్రతి ఒక్క ఫ్లవర్ అలాగే క్రీపర్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో అవుట్లైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఇలాగే వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్, రెడ్ కలర్ మరూన్ కలర్ కాంబినేషన్తో మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా అంటే కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. ఈ శారీకి టూ సైడ్స్ మనకి ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఇక్కడ మనం గ్రీన్ కలర్తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. సిల్క్ మార్కింగ్ ఉంటుంది మేడం. ఓకే, గవర్నమెంట్ అప్రూవ్డ్ సిల్క్ మార్క్ ఉన్నటువంటి శారీ అండి. అంటే దీంట్లో యూస్ చేసినటువంటి జరీ అంతా కూడా 100% ప్యూర్ జరీ. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? 17,200. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఉప్పాడ పట్టు. ఇంతకు ముందు మనం చూసింది కాంజీవరం పట్టు, ఇప్పుడు ఉప్పాడ పట్టులో ఫ్యాన్సీ డిజైనర్ సారీ. పళ్ళు పార్ట్ మొత్తం గ్రీన్ కలర్ ఇచ్చారు. అది మనకి 2 లైన్స్ లాగా క్రియేట్ చేశారనమాట. సేమ్ డిజైనే మనకి 2 లైన్స్ లాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో మనకి ఒక మ్యాంగో షేప్, అంటే కొంచెం షేప్ వచ్చేసి మనకి మ్యాంగో షేప్లో కనిపిస్తుంది. కాకపోతే మనకి మొత్తం కూడా చిన్న చిన్న లీవ్స్తో తీసుకున్నారనమాట. ఇంకొక లైన్ వచ్చేసి మొత్తం సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇట్లా మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు. ఆ మధ్యలో వేరియేషన్ అంతా కూడా మనకి ఇట్లా యారో మార్క్తో మనకి 3 లైన్స్, మళ్ళీ అడ్జస్ట్కి వచ్చేసరికి మనకి సింగిల్ లైన్ లాగా వచ్చింది. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి లైన్స్ లాగా ఇచ్చారు. అది 3 కలర్స్ కాంబినేషన్, గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ కూడా, అంటే ఆనియన్ పింక్ కలర్ ఏదైతే ఉందో శారీ బ్యాక్గ్రౌండ్లో సేమ్ కలర్తో కూడా మనకి లైన్స్ ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్లోనే బోర్డర్ సన్నట్ లైన్స్ తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా మనకి టోటల్ షోల్డర్ పార్ట్ వచ్చేసి 1 మీటర్ మనకి దగ్గరగా బుటీస్ ఇచ్చారు. ఇదే బుటీ మనం సేమ్ పళ్ళులో చూసాం, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో సేమ్ బుటీ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఆ తర్వాత అంతా కూడా మనకి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూ అవుతుంది ఇదే ఫ్లవర్ డిజైన్. పైన వచ్చేసి మనకి లైన్స్తో డిజైన్ వచ్చింది కదా. కింద వచ్చేసరికి మనకి 3 వేరియేషన్స్ 3D స్టైల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. కింద బ్లూ కలర్, పైన గ్రీన్ కలర్, అలాగే మిడిల్లో వచ్చేసరికి బ్లూ, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో సన్నట్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ కలర్ లైన్స్ ఇచ్చారు. అలాగే మనం పైన ఏదైతే శారీలో అలాగే పళ్ళులో బుటీస్ ఏదైతే చూసామో సేమ్ బుటీస్ని మనకి ఈ ప్లెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్లో మనకి డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇక్కడ మొత్తం అంతా గ్రీన్ వచ్చింది, పైన మాత్రం గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో లైన్స్ వచ్చింది. అంటే లైన్స్ డిజైనే మనకి త్రూ అవుట్ శారీ అంతా కంటిన్యూ చేశారు. కాకపోతే అక్కడ మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఓన్లీ 2 కలర్స్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ లైన్స్ డిజైనే, కాకపోతే కొంచెం మిడిల్లో తీసుకున్నారనమాట. కింద కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 8,640 రూపీస్.
8,640 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెట్టెడ్ కోటాలో సిల్క్ టిష్యూ వస్తుంది మేడం బార్డర్లో. నెట్టెడ్ కోటా మెటీరియల్లో సిల్క్ టిష్యూ బోర్డర్. ఓకే, ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ప్లస్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఇస్తూ ఉంటారు. ఇది మనకి 3 కలర్స్ వేరియేషన్ చూపించారు టోటల్ శారీ అంతా కూడా. మనకి ఇక్కడ బోర్డర్లో వచ్చేసి అంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసి మనకి బనారస్ మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా మనకి బాక్సెస్ టైప్లో వచ్చిందనమాట. మెరూన్, గ్రీన్, ఎల్లో, బ్లూ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో బాక్సెస్ తీసుకున్నారు. దానిలో ఆల్రెడీ మనకి ఈ గోల్డ్ కలర్తో మనకి డిజైన్ వచ్చేసిందండి. కాకపోతే దాని అవుట్లైన్ అంతా కూడా మనకి పూసలు, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం బీట్స్ టైప్లో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని గ్లాస్ వర్క్, దాంతో మనకి డిజైన్ చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి ఇలా ఇచ్చారు. మిడిల్ పార్ట్లో అంటే కొంచెం గ్యాప్ వదిలేసి పళ్ళుకి మిడిల్ పార్ట్లో ఓన్లీ 1 లైన్ మాత్రమే ఇలా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా సాటిన్ బోర్డర్స్ తీసుకున్నారు. పైన గ్రీన్ కలర్ ఇచ్చారు, కొంచెం ఎక్కువ మెటీరియల్ కనిపించే విధంగా గ్రీన్ కలర్ వచ్చింది. ఆ తర్వాత మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సన్నట్ లైన్స్ ఇచ్చారు. లోపల కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ గ్రీన్ ఎక్కడైతే ఉందో ఈ గ్రీన్ ప్లేస్లో మనకి పింక్ వస్తుంది. దానిపైన మళ్ళీ సేమ్ అండి, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో సన్నట్ లైన్స్, మిర్రర్ వర్క్ కామన్గా వచ్చేసింది. మిడిల్ పార్ట్లో మనకి 3 వేరియేషన్స్, లైట్ పింక్, అలాగే లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్, 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. దీంట్లో మనకి ఏంటంటే మొత్తం 3 కలర్స్ చూపించిన ప్లెయిన్గా వదిలేసేయకుండా మనకి ఏంటంటే కొంచెం వేరియేషన్ చూపించారనమాట. డ్రాప్ టైప్ ఆఫ్ బుటీ తీసుకుని ఆ బుటీలో లోపల మళ్ళీ మ్యాంగో డిజైన్ అంతా కూడా మనకి బీడ్స్తో వర్క్ చేశారు. ఒకటేమో మరూన్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్. ఓకే, మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి డిజైనింగ్ వచ్చింది. అక్కడక్కడ మిర్రర్ వర్క్ కంటిన్యూ చేశారనమాట. పైన బోర్డర్లో మిర్రర్ వర్క్ వచ్చింది కదా, సేమ్ మిర్రర్ వర్క్ మిడిల్ పార్ట్లో కూడా. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కొంచెం బిగ్ సైజ్లో ప్యాచెస్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇట్లా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, పూర్తిగా ప్లెయిన్ ఇవ్వకుండా పింక్ కలర్, అలాగే లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్, సేమ్ శారీలో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో 3 కలర్స్ అదే కలర్స్ కాంబినేషన్లోనే కానీ పింక్ లైన్స్ ఇచ్చారనమాట. పింక్ అండ్ గ్రీన్ కలర్తో లైన్స్ వచ్చింది. పైన మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది గ్రీన్ కలర్, కింద మనకి పింక్ కలర్ బోర్డర్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 3,395 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? లైట్ వెయిట్లో కొల్లం పట్టులో డిజైనర్ వస్తుంది. ఓకే, లైట్ వెయిట్లో మనకి కొల్లం పట్టులోనే మళ్ళీ డిజైనర్ సారీ. ఇది బేస్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ నెట్టెడ్ టైప్లో వచ్చింది. కానీ ఇదంతా నెట్టెడ్ మెటీరియల్ చూడడానికి లుక్ వైజ్గా మనకి నెట్టెడ్ లాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లాక్ కలర్ బేస్ మీదనే మిడిల్లో వచ్చేసి మనకి ఒక బాక్స్ టైప్లో కొంచెం మందంగా ఉండేటట్లు థ్రెడ్ వర్క్తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. అటు ఇటు మళ్ళీ బోర్డర్స్ లాగా సేమ్ అనమాట, సేమ్ డిజైనే మనకి సేమ్ బోర్డర్స్ లాగా వస్తుంది. ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ బాక్స్ టైప్లో తీసుకున్నారు. సేమ్ ఇక్కడ ఏదైతే మెటీరియల్ వచ్చిందో పింక్ కలర్తో థ్రెడ్ వర్క్ మెటీరియల్, సేమ్ దానికి బోర్డర్ కూడా అదే ఇచ్చారనమాట ఈ శారీకి. పైన గ్రీన్ కలర్తో ఒక చిన్న రిబ్బన్ సైజ్లో మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చేసి మళ్ళీ పింక్ కలర్ కంటిన్యూ చేస్తారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో మనకి సెకండ్ వైపు కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ పింక్ కలర్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా బేస్ మనకి బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. బ్లాక్ మీద వెల్వెట్ థ్రెడ్ వర్క్, వెల్వెట్ మనకి మెటీరియల్లోనే మనకి కట్ వర్క్ టైప్లో వస్తుందండి, మొత్తం కట్ చేసినట్లుగా ఉంటుంది. ఓకే, వీవింగ్లోనే వచ్చేసింది. అంటే మల్టీ కలర్ అండి, పింక్ కలర్, గ్రీన్ కలర్, అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అట్లనే మనకి ఇక్కడ పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదండి, ఈ సారీలో పింక్ అండ్ గ్రీన్ ఎక్కువ కనిపిస్తుంది. సేమ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్స్ కూడా ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఇలాగే కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి, బ్లాక్ కలర్ బేస్కి. దానిపైన మనకి పింక్ కలర్తో సన్నటి లైన్స్ లాగా థ్రెడ్ వర్క్ టైప్లో క్రియేట్ చేశారు. అంటే సేమ్ కలర్ కొంచెం డిజైనర్ వేర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఓకే, గ్రీన్ కలర్తో ఒక చిన్న పైపింగ్ లాగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 9,900. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కుబేర పట్టు మేడం, కంజీవరంలో కుబేర పట్టు. ఓకే, చిన్న బార్డర్ తోటి వస్తుంది మేడం, స్మాల్ సైజ్ బోర్డర్. ఇది మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు కూడా మనకి లైన్స్ లాగా క్రియేట్ చేశారనమాట. ప్రతి ఒక్క లైన్లో కూడా మనకి సేమ్ ఇదే డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే లీఫ్ వర్క్ అంటే మనకి ఒక మ్యాంగో షేప్ తీసుకుని లీఫ్ వర్క్ ఇచ్చారో, మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఒక ఫ్లవర్ డిజైన్,
సేమ్ డిజైన్ మనకి లైన్స్ లాగా ఇచ్చారు, ఒక 5 లైన్స్ ఇచ్చారు, ఫుల్ 1 మీటర్ కవర్ చేశారు. ఇది కూడా ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది, ఎల్లో అండ్ బ్లూ కలర్. అంటే శారీ బేస్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంది కాబట్టి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇది డిజైన్ చేశారు. బోర్డర్ మాత్రం చాలా సింపుల్గా అండి, చిన్న బోర్డరే, స్మాల్ బోర్డర్ అయినా కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఒక లోటస్ ఫ్లవర్కి ఒక క్రీపర్ అటాచ్ చేస్తూ మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. చిన్న బోర్డర్ మనకి ఏదైతే ఉందో ఇక్కడ సేమ్ అదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాగా హైలైట్ చేశారు. ఓన్లీ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఫ్లవర్ డిజైన్ని మాత్రమే మనకి హైలైట్ చేశారనమాట. మొత్తం అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేశారు. మిగిలిన క్రీపర్ పార్ట్ ఉంది కదా, క్రీపర్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తోనే ఉంచేశారు. అంటే సెల్ఫ్ డిజైనే కానీ ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. మొత్తం టోటల్ శారీ దగ్గరగా మనకి ఈ ఫ్లవర్ లైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, కాకపోతే ఏంటంటే మిడిల్లో అంతా కూడా మనకి ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే వచ్చింది, జరీ అనేది ఎక్కడ రాకుండా. శారీలో మనం ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. 2 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1990. ఓన్లీ 1990 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కాటన్ జూట్లో బ్రాసో డిజైన్ వస్తుంది మేడం. కాటన్ జూట్ మెటీరియల్లో బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్. ఓకే, లంగావని స్టైల్. షోల్డర్ పార్ట్ అంటే సపరేట్గా, అంటే పళ్ళు సపరేట్గా ఇవ్వకుండా పళ్ళు నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కూడా, అంటే మనకి 2.5 మీటర్స్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు కూడా మనకి టోటల్ ఇదే మెటీరియల్ కంటిన్యూ చేశారు. సెల్ఫ్ బ్రాసో డిజైన్ వచ్చింది దీని మీద. దానికి ఫుల్ కాంట్రాస్ట్గా ఉండేట్లు మనకి ఏంటంటే అవుట్లైన్ అంతా బ్లాక్ తీసుకుని లోపల ఫిల్లింగ్ అంతా కూడా సేమ్ శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఫిల్ చేసి దాని మీద ఒక కుందన్ని ఇచ్చారనమాట. అంటే అక్కడక్కడ మనకి బాగా కనిపించే విధంగా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది 2.5 మీటర్స్. సేమ్ ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ వచ్చిందో అదే సేమ్ మనకి బోర్డర్స్లో కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ మీద డిజైన్ చేశారండి. లోపలంతా కూడా ఫిల్లింగ్ మనకి క్రీమ్ వచ్చేసి, బేస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీలో 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్లో పైన కింద కూడా మనకి ఎల్లో కలర్తో గోట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి జార్జెట్ మెటీరియల్లో కొంచెం రింకిల్ టైప్లో ఉన్నటువంటి జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్. దాంట్లో మొత్తం అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్, మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. కానీ హాఫ్ పార్ట్ అంతా కూడా కలర్ఫుల్గా ఉండే విధంగా సేమ్ డిజైన్, సేమ్ కలర్ కాంబినేషన్స్తో మనకి డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి కొంచెం నీస్ పార్ట్ వరకు కవర్ అయ్యే విధంగా కింద బ్రాడ్గా తీసుకుని పైకి వచ్చేసరికి ఇట్లా సన్నగా వచ్చే విధంగా వచ్చింది. కాకపోతే కలర్ కాంబినేషన్ మాత్రం మనకి షోల్డర్ పార్ట్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. సేమ్ టైప్ ఆఫ్ బుటీస్, ఈ 2 బుటీస్కి మధ్య చిన్న బుటీ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి అంటే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ నుంచి టోటల్ అంతా కూడా మనకి ఈ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషనే కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. సేమ్ రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, సేమ్ బార్డర్ వస్తుంది. ఎందుకంటే లెమన్ ఎల్లో కలర్ మనకి షోల్డర్ పార్ట్ అంతా క్రీమ్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ అంటే మనకి షోల్డర్ పార్ట్ కనిపిస్తూ ఉంటుంది కదా వన్ సైడ్. సో లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారనమాట, వైట్ అండ్ లెమన్ ఎల్లో కలర్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 2600. కలర్స్ ఏమన్నా కలర్స్ ఉన్నాయి దీంట్లో? కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. జూట్ సిల్క్లో థ్రెడ్ వర్క్ డిజైనర్ సారీ. మెటీరియల్ వచ్చేసి మనకి జూట్ సిల్క్ మెటీరియల్లో థ్రెడ్ వర్క్ డిజైనర్ సారీ. ఓకే, ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి, బ్రైట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్, మెహందీ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. దాంట్లోనే మనకి సన్నట్ లైన్స్ లాగా కనిపిస్తుంది. మనకి తీసుకునేది లైట్ కలర్స్ అయినా కూడా బ్రైట్ లుక్ కనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అది కొంచెం ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ డిజైన్ చేశారు, కొంచెం బిగ్ సైజ్లో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. 2 సైడ్స్ కూడా మనకి సింపుల్గా ఒక క్రీపర్ స్టైల్లో వచ్చేసి ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి కొంచెం షైనింగ్ ఉన్నటువంటి థ్రెడ్తో మనకి డిజైన్ చేశారనమాట, ఒక లైన్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా చూడడానికి డిజైన్ దీంట్లో చూడడానికి ఏంటంటే మనకి సింపుల్గా అనిపిస్తుంది. ఒక చిన్న సన్నటి లైన్స్ లాగా, ఓన్లీ అవుట్ లైన్స్ ఎలా అయితే ఉంటాయి సేమ్ అలా ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్, అలాగే బ్యాక్గ్రౌండ్లో మనకి లైన్స్ లాగా వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ బ్రైట్ కలర్, మెరూన్ కలర్, బ్లాక్, అలాగే దాంట్లో మనకి ఇది క్రీమ్ కలరే అయినా కూడా మనకి కొంచెం గోల్డిష్ కలర్లో రావడం వల్ల ఏంటంటే కొంచెం షైనింగ్ కనిపిస్తుంది. టోటల్ అంతా కూడా మనకి ఇలా సన్నటి చెక్స్ డిజైన్ వస్తుంది అనమాట. దీంట్లో కలర్స్ ఉంటాయండి? ఓకే, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ కూడా ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో మాత్రమే కాకుండా ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో మనకి కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారో మెరూన్, క్రీమ్, అలాగే బ్లాక్, ఈ 3 కలర్స్ కాంబినేషన్లోనే మనకి దీంట్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా క్రీమ్ కలర్ వచ్చింది, అలాగే మెరూన్ కలర్తో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి బ్లాక్ తీసుకున్నారు.
ఓకే, షోల్డర్ పార్ట్లో మాత్రమే మనకి ఈ లైన్స్ అనేవి కనిపిస్తాయి మొత్తం టోటల్ శారీలో. ఆ తర్వాత అంతా కూడా మనకి ఈ మిడిల్లో ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ డిజైన్ని కంటిన్యూ చేశారనమాట. అంటే 2.5 మీటర్స్ తర్వాత ఓన్లీ క్రాస్ లైన్స్ మిస్ చేసి ఓన్లీ ఫ్లవర్ డిజైన్ మాత్రమే వస్తుంది, ఫుల్ శారీ లాగా వస్తుంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి దీంట్లో బ్లౌజ్ ఎలా ఉంది చూద్దాం. పళ్ళు బ్యాక్గ్రౌండ్తోనే అది సేమ్ దాంట్లో డిజైన్ మిస్ చేసి మనకి యాస్టిస్గా ఇచ్చేసారు. పైన బోర్డర్స్ కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే సన్నటి బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత? 800. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 800 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్రీజాను టెక్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఉప్పాడ. ఓకే, ఉప్పాడ సారీలో కాటన్ సిల్క్ వస్తుంది. ఉప్పాడ శారీలో కాటన్ సిల్క్, కాటన్ సిల్క్ మెటీరియల్. weight. ఓకే ఓకే, బ్లాక్ కలర్ బేస్ తీసుకున్నారు. దానిపైన మనకి టోటల్ అంతా కూడా శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో డిజైన్ చేశారు. మనం ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్లో మనకి గోల్డ్ కలర్తో ఒక లీఫ్ని ఇట్లా కొంచెం లాంగ్ వచ్చే విధంగా తీసుకుని కింద వచ్చేసరికి హ్యాంగ్ అయ్యేటట్లు ఒక లీఫ్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది ఇట్లా మొత్తం కొంచెం బ్రైట్గా కనిపించే విధంగా. అట్లాగే పైన కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది త్రూ అవుట్ శారీ అంతా కూడా. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ మనకి పళ్ళుల్లో దగ్గరగా ఎలా అయితే ఇచ్చారో అలానే మనకి దగ్గరగా వస్తుంది. చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా మనకి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. ఓకే, దీని బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ వస్తుంది. ఓకే, రన్నింగ్ బ్లౌజే బ్లాక్ కలర్ ఇచ్చేసారు. 2 సైడ్స్ కూడా మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. దీని కాస్ట్ అండి 4085 రూపీస్. 4085 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కోయంబత్తూర్లో కాటన్ సిల్క్ శారీ. కోయంబత్తూర్లో కాటన్ సిల్క్ శారీ. ఓకే, పళ్ళు అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. ఇట్లా ప్లెయిన్ క్రీపర్ లాగా ఇచ్చారనమాట. సర్కిల్ లాగా వచ్చేటట్లు తీసుకున్నారు. 2 సైడ్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఇంకొక చోట వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ పట్టు థ్రెడ్ లాగా యూస్ చేశారనమాట. ఇది మనకి 2 సైడ్స్ మనకి సేమ్ ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం క్రీమ్ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. మధ్యలో అంతా బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కనిపించే విధంగా ఈ నెలలాగా తీసుకున్నారు. టోటల్ బోర్డర్స్ వచ్చేసి మనకి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. ఆరెంజ్ షేడ్ పైన మనకి జరీతో సన్నటి డిజైన్ అనమాట లీఫ్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా దగ్గరగా వచ్చేటట్లు మనకి పళ్ళులో ఏదైతే లీఫ్ వర్క్ చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కలర్ కాంబినేషన్తో స్మాల్ సైజ్లో ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి జరీతో అనమాట. జరీ కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేసి లోపల మనకి ఒక లీఫ్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చి మనకి డాట్స్ వచ్చింది. ఈ మ్యాంగో అవుట్లైన్లో కూడా మనకి డిజైనర్ లాగా క్రియేట్ చేశారనమాట. సన్నటి డాట్స్ లాగా ఇచ్చారు. ఇది ఓన్లీ ఏంటంటే మనకి షోల్డర్ పార్ట్ మాత్రమే వస్తుంది. షోల్డర్ పార్ట్ తర్వాత అంతా కూడా మనకి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. డార్క్ కలర్ బేస్ కలర్ అవడం వల్ల మనకి దీంట్లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది. మిగిలిన శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ఇచ్చారు. దీనికి మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఏదైనా బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 865 రూపీస్. ఓన్లీ 865 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమ్మర్ కాటన్లో డిజైనర్ సారీ. సమ్మర్ కాటన్లో డిజైనర్ సారీ. ఇది వచ్చేసి మనకి లైట్ ఆనియన్ పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఇది 1 మీటర్ పళ్ళు వచ్చింది. మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్, మెంతి కలర్ అంటారు కదా, సేమ్ మెంతి కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి మధ్యలో సర్కిల్ ఇచ్చేసి అటు ఇటు ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. మొత్తం టోటల్ ప్రింటెడ్ వర్క్ వచ్చింది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే వేరియేషన్ చూపించారు. పైన వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్తో లైన్స్ లాగా వచ్చింది, సన్నటి లైన్స్. తర్వాత టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ జరీతో ఇచ్చారనమాట. అటు నుంచి చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ టెంపుల్ డిజైన్ వచ్చేసి లోపల సన్నటి డాట్స్ లాగా మనకి జరీ ఇచ్చారు. ఇటు నుంచి చూసినట్లయితే మనకి జరీతో ఇచ్చేసి లోపల క్రీమ్ కలర్తో సన్నటి డిజైన్ వచ్చింది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో పైన మనకి షోల్డర్ పార్ట్లో, కింద కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రా ప్లెయిన్ కలర్ తీసుకుని దానిపైన మనకి ప్రింటెడ్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఆనియన్ పింక్ బేస్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్తో ప్రింట్ వర్క్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇలాగే ఉంటుంది కాటన్ శారీ. దీనికి బ్లౌజ్ అండి లైట్ కలర్ ఇచ్చారు.
కావాలంటే ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో కూడా మనం చేయించుకోవచ్చు. ఈ శారీకి అయితే మనకి లైట్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానికి మనకి పైన ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి. ఈ శారీ కాస్ట్ 495 రూపీస్. 495 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. త్రిపుర సిల్క్లో కాటన్ సిల్క్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసి త్రిపుర సిల్క్లో కాటన్. ఓకే, కాటన్ సిల్క్ మిక్స్ వస్తుంది, లైట్ వెయిట్. దీంట్లో మనకి గ్రీనిష్ కలర్సే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ డైరెక్ట్ ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ చూస్తున్నాం. పళ్ళు పాట్లో అంతా కూడా మనకి అంటే ఎటువంటి ఫ్లవర్ డిజైన్స్ ఇవ్వకుండా ఓన్లీ లైన్స్ లాగా మనకి ఇక్కడికి వచ్చేసరికి టెంపుల్ టైప్లో ఆరెంజ్ కలర్ ఒకటి, అలాగే మనకి గోల్డ్ కలర్, తర్వాత వచ్చేసరికి స్నఫ్ కలర్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఒక 1/2 మీటర్ మాత్రమే పళ్ళు తీసుకున్నారు. దీంట్లో బోర్డర్స్ అంతా కూడా మనకి సన్నటి లైన్స్ లాగా వచ్చింది, ఎటువంటి ఫ్లవర్ డిజైన్స్ ఇవ్వకుండా. స్నఫ్ కలర్ అండ్ వైలెట్ మిక్స్ వచ్చింది. తర్వాత మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో లైన్స్ వచ్చింది. ఇక్కడ మనకి జరీతో కూడా ఒక లైన్ ఇచ్చారు. కింద కొంచెం వేరియేషన్ చూపించారండి, మనకి స్కట్ బోర్డర్ లాగా వచ్చింది. సేమ్ లైన్స్ మనకి కింద కంటిన్యూ చూస్తేనే సిల్వర్ బోర్డర్, గోల్డ్ కలర్ బోర్డర్, అలాగే మనకి గ్రీన్ కలర్తో మనకి లైన్స్ లాగా వచ్చింది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. నేను మీకు పళ్ళులో కలర్స్ చూపించాను కదా, ఆరెంజ్ కలర్, అలాగే స్నఫ్ కలర్, తర్వాత వచ్చేసరికి గోల్డ్ కలర్. ఇదే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేసింది, పైన మొత్తం ప్లెయిన్. దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి మొత్తం టోటల్ ప్లెయిన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్గా మనకి శారీలో ఏదైతే బోర్డర్ కింద ఇచ్చారో సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, పైన కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. దీనికి వర్క్ కానీ ప్రింట్ కానీ వేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంతండి? 4,655 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.